మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగా అని 86,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే, చిట్ట చివరిగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు 3,000 4,000 రూపాయలు డబ్బులు వేస్తుంటే జన్మభూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆపామా? మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు, ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేసి, మళ్ళీ ఎన్నికల తరుణంలో 58 మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే, ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళేప్పుడన్నా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ? అంటే ఆలోచన సరళి. పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడో, వెన్నుపోటుదారుడో, జనాలకి మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చి అధికారం 5 ఏళ్లు అనుభవించి పోతా ఏదో డబ్బులు వేస్తున్నాడు. సరే సావని అని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా మీకులాగా? ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటరీ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు అసలు. అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు ఒకడు చెప్తాడు, నేను లెక్కేశానండి 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ సచివాలయ ఉద్యోగస్తులు 65,90,000 చిల్లర ఎంతో దగ్గర 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 80 పెన్షన్లు ఇవ్వచ్చండి అని ఒకడు అంటాడు. ఎందుకండి సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దని ఎవడు చెప్పాడు? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుగోలా, అసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని, ఒక్క నిరుద్యోగిని నింపలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది? నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు? ఈ సచివాలయ వ్యవస్థ నువ్వు పెట్టావా? సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తుల్ని వాళ్ళు 1,60,000 మంది చెప్తున్నావు కదా. ఈ 1,60,000 మీ నోటితో మీరు చెప్పారు కదా, ఎన్నికల కమిషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కదా. 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ? గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 1,60,000 మందిని? ఎవరు వీళ్ళు? 4 ఏళ్ల క్రితం 4.5 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ముక్కుపచ్చలారన్నటువంటి, అప్పుడే కాలేజీలోంచి కాలు బయట పెడుతున్నటువంటి ఇంజనీరింగో, డిగ్రీనో, పోస్ట్ గ్రాడ్యుయేషనో చదివి అప్పుడే సర్టిఫికేట్లు తీసుకుని తలతల్లాడేటువంటి
అప్పుడే కొత్త సర్టిఫికెట్లు తీసుకుని సమాజంలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే. దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు అన్నటువంటి మీ పాపపు నోళ్లతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ సచివాలయాల్లో 1,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు. వాళ్ల ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి, ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు. దేవుడు సాక్ష్యం ఇదంతా కూడా. ఇవాళ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి 1,60,000 మీ నోటితోనే చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా 50,000 చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ, అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి ఆ నాయకుడిని. 5 ఏళ్లు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మలా. జన్మభూమి కమిటీ చెప్పిందనో చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం, ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే 58 నెలలు ఒక పథకం కొనసాగితే, ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా 58 మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు 75 ఏళ్ల వయసోడివి కదా, ఈ 75 ఏళ్ల వయసులో నీకు సొంతంగా తెలవాలి కదా. నీకంటే డబ్బులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, ఏసీ గదుల్లో బతుకుతారు. కానీ పేద బిక్కి 60 ఏళ్లకి పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది, సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకునో
భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటరీ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే ఎట్లాగా? 58 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు? ఎవడికొచ్చింది మీలో? ఎందుకు అసలు ఇది ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు.